మనుగురులో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. పార్టీ కార్యాలయం తమదే అంటే కాదు మాదే అంటున్నారు. వెరసి పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ జెండా ఎగరేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి దాదాపు 5 ఏళ్లు గడిచిన తర్వాత సుమారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన ఇందిరమ్మ భవనం అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఫర్నిచర్ ను కూడా తీసుకొచ్చి మొత్తం కూడా కాల్చివేసిన పరిస్థితి మనం చూసాం. మొత్తంగా ఒక్కసారిగా మనుగూరు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం పెద్ద ఎత్తున కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. భారీగా పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒకవైపు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్సెస్ మాటల యుద్ధం, ప్రతి సవాళ్లు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి పూర్తి హక్కులు తమయే అంటూ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చెప్తున్నారు. కాదు తమదే అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చెప్తున్న పరిస్థితి. ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ పార్టీ కార్యకర్తల పైన దూకుడు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. అదే స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రౌడీయిజం గుండాయిజం పెరిగిపోతుంది, త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శిస్తాం, తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరేస్తామని కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందించారు పాయం వెంకటేశ్వర్లు. వెంటనే రౌడీయిజం గుండాయిజం అనేది బీఆర్ఎస్ పార్టీలో కొనసాగింది తప్ప కాంగ్రెస్ పార్టీలో కాదు. ఎవరిని అడిగినా మనుగురులో చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా కాదో చెప్తారని కూడా చెప్తారు, సవాల్ విసురుతున్న పరిస్థితి. మొత్తంగా తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నాం అని కూడా ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మొత్తం నగరంలోనూ అదేవిధంగా పార్టీ కార్యాలయానికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ జెండాను ఎగరవేసినటువంటి ప్రాంతం పార్టీ కార్యాలయం పైన తిరిగి బీఆర్ఎస్ వాళ్ళు స్వాధీనం చేసుకునేందుకు కూడా రేగాకాంతరావు రావడం, కార్యకర్తలకు కూడా భరోసా కల్పిస్తూ చేసిన వ్యాఖ్యలు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్న పరిస్థితి. ఒకరిపై ఒకరు దాడికి చేసుకునే ప్రయత్నాలు ఉన్న నేపథ్యంలో ఒకసారిగా శాంతి భద్రతలు కాపాడే దిశలో ఇప్పటికే భద్రాచలం ఎస్పీ రోహిత్ రాజు కూడా పూర్తిగా బాధ్యత వహిస్తూ 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా పార్టీ కార్యాలయ రాజకీయ రంగు ఎటు మారుతుంది, అసలు ఎవరు స్వాధీనం చేసుకుంటారు, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, దీన్ని ఎవరు కైవసం చేసుకుంటారు అన్నది కూడా మనుగూరులో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ విజయతో సైదులు 10 టీవీ మనుగూరు.